విఎస్ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పేదల సంక్షేమం అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తారని తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ భవన్ ఆవరణలో 70 లక్షల వ్యయంతో చేపట్టే పనులను స్పీకర్ ప్రారంభించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్తగా నూతన పథకాలను తీసుకువస్తూ ప్రజా సంక్షేమ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రైతు భరోసాలో పరిమితి లేకుండా సాగు చేసే ప్రతి భూమికి సంక్రాంతి నుండి రైతు భరోసాను వర్తింపచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధి హామీ కార్డు ఉన్న లబ్ధిదారులకు 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందజేయనున్నట్లు సభాపతి తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గానికి 12,000 ఇళ్లు మంజూరు అయ్యాయని, మరో విడతలో ఇంకా ఇళ్లు మంజూరు అవుతాయని కూడా అన్నారు. నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని వారిని గుర్తించి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం గావించి అందజేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పేదల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వంపైన తమపైన ప్రజల ఆశీస్సులు, దేవుని దీవెనలు ఉండేలా ప్రార్థించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, ఆర్డీఓ వాస్తు చంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ పర్సన్ ఇన్ఛార్జ్ ఎండి రియాజ్, కార్యదర్శి ఎండి ఫజీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని, వీరు తెచ్చుకున్న గడ్డం ప్రసాద్ కుమార్ని ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తే రూపాయి లేదు, ఒక్క రూపాయి లేదు. ఎవరికన్నా ఏమైనా చేయాలన్నా చేసే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులల్లో మీరు తెచ్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు పాత పద్ధతులనే కొనసాగిస్తూ కొన్ని బస్సులు అనుకో, 200 యూనిట్లు అనుకో, లేకపోతే గ్యాస్ సిలిండర్ అనుకో, కొన్ని మాత్రం తీసుకొని వచ్చిండు. ఈ సంక్రాంతికి శుభవార్త ఏమున్నది అంటే, ఈ సంక్రాంతికి ఏదైతే రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ 10,000 ఇస్తుంటేనో రైతు భరోసా అని పెట్టినాం. మనం కాంగ్రెస్లో రైతు భరోసా అని పెట్టినాము. అది సంక్రాంతి రోజు ఎంత భూమి సాగు చేస్తే, సాగు చేసిన భూమి 10 ఎకరాలు ఉండని, 20 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు సాగు చేసిన భూమికి రైతు భరోసా ఈ సంక్రాంతికి ఇస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రెండవది, ఏదైతే ఎలక్షన్ల వాగ్దానం ఇచ్చిండో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తామని చెప్పినాం. నేను కూడా చెప్పినాను, భూమి లేని వాళ్ళకు ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 12,000 రూపాయలు ఈ సంక్రాంతికి ఇస్తాం. ఈ 2 కార్యక్రమాలు ఈ సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతాయి. మరి అదేవిధంగా ఇండ్ల విషయానికి వస్తే సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పిండు 3,500 ఇండ్లు మనకు వచ్చినాయి అని చెప్పిండు. 3,500 కాదు, 12,000 ఇండ్లు వికారాబాద్లో 12,000 ఇండ్లు వచ్చినాయి. 12,000 ఇండ్లు ఫస్ట్ విడతలు వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ విడతల మళ్ళీ వస్తాయి. అయితే మళ్ళీ 12,000 వస్తాయి. ఎవరికైతే జాగా లేదో ఆ జాగా కూడా ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి మనం వికారాబాద్లో తీసుకొని వచ్చుకుందాం తప్పకుండా. ఆ విధంగా ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ముందుకు తీసుకుందాము. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసము అహర్నిశలు కృషి చేసుకుంటా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇవాళ ప్రభుత్వాన్ని ముంగలు తీసుకొని పోతున్నాడు. సుధాకర్ రెడ్డి చెప్పినట్లు, మంజులమ్మ చెప్పినట్లు ఆయన ఆరోగ్యం కానీ నా ఆరోగ్యం కానీ మంచిగా ఉండాలి, మీకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి, భగవంతుణ్ణి మిమ్మల్ని ఎట్లా కాపాడమని అడుగుతారో, మీ ఆరోగ్యాలు ఎట్లయితే మంచిగా పెట్టమని అడుగుతారో అట్లనే మా ఇద్దరు ఆరోగ్యాలు కూడా మంచిగా పెట్టమని మీరు రోజు దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కిషారెడ్డి గారికి, పెంటాయ గారికి, మండలికి సంబంధించిన లబ్ధిదారులు క్యాంప్ ఆఫీస్ లోపలికి కూర్చోండి. అదేవిధంగా వార్డ్ నెంబర్ 29కి మేము ఇస్తామంటే దయచేసి ఇక్కడే కూర్చోండి. అధ్యక్షులు
జె రత్నారెడ్డి గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా మళ్ళీ అందరూ సీఎం